Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. He knows the heart of man. The book of John chapter 2 verses 24. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, యోహాను భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడండి. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు అని దేవుడు మాట్లాడుతున్నాడండి ఉదయకాలమున. అవునండి, ఆయన నిజముగానే ప్రతి ఒక్క మనుషుని యొక్క హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడండి. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన భూమిని ఆకాశాన్ని సృజించి సియోనులో నుండి ప్రతి ఒక్కరిని ఆయన అనుదృష్టితో దేవుడు చూస్తున్నాడు. కనుకనే మనము ఎలా జీవిస్తున్నాం, మన క్రైస్తవ జీవితంలో ఎలా ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, క్రైస్తవుల జీవితంలో ఎదుగుదల అనేది ఎలా ఉంది, ఎలా ఎదుగుదల పొందుకుంటున్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారా, లేదా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్నారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా అనేది దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. పాపంలో పడిపోయి మరలా దేవునికి ప్రార్థించడం, మరలా పాపంలో పడిపోయిన వంటి ఎవరైతే జీవితం జీవిస్తున్నారో దేవుడు తప్పకుండా వారికి శిక్షను విధిస్తాడు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగాలను ఎరిగినవాడు. తెలిసి చేసిన తప్పులకు, తెలియక చేసిన పాపములకు దేవుడు తప్పకుండా తీర్పును తీరుస్తాడు. ఆ తీర్పు దినమున ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట నిలబడాల్సిందే. కనుకనే మనము దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మనుష్యుని అంతరంగేములను ఎరిగిన వాడు కనుకనే ఆయన పరిశుద్ధుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే. కనుకనే మన జీవితాలను మనం సరిచేసుకోవాలి, మారు మనసును కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితాలలో మనమందరం విశ్వాసులైన బిడ్డలంగా జీవిస్తున్నాం కనుకన మనం ఎదుగుదల అనేది పొందుకునే వారంగా ఉండాలి. దేవునికి ప్రతినిత్యం ప్రార్థనలు చేయాలి. వాక్యానుసారంగా దేవునితో వాక్యం ద్వారా దేవుడు అనేక సార్లు మాట్లాడతాడు. ప్రార్థనలకు జవాబును కూడా దయచేస్తాడండి. ఇంకా నీవు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నావో, ఎలాంటి జీవితం నీవు జీవిస్తున్నావో దేవుడు నీ హృదయాంతరంగాన్ని ఎరిగి, నీ హృదయంలో ఉన్నటువంటి స్వభావాలను దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక నీవు చింతింపవద్దు, నీవు పాపాన్ని విడిచిపెట్టు, నీవు దేవుని తట్టు తిరుగు, నీవు దేవుని యందు రక్షణ బాప్తిస్మం పొందుకొని దేవుని యొక్క నీవు బిడ్డగా ఎదుగుదల పొందుకుంటే దేవుడు ఆనందిస్తాడు. తన పరలోక రాజ్యంలోనికి నిన్ను నన్ను తప్పకుండా చేర్చుకుంటాడు. కనుకనే దేవుడు ఈ దినవాగ్దానంలోని తన కృపా వాగ్దానం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. మనం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఎదుగుదల అనేది దేవుని యొక్క పరిశుద్ధ నామములో అభిషిక్తుని అటువంటి యేసయ్యను మనం ఎరిగి ఉన్నాం. కనుకనే హృదయాలను దేవునికి అప్పచెప్పాలి. దేవుని యొక్క కృపా వాగ్దానం మనందరి జీవితాలలో ఎదుగుదల పొందుకోవాలని మనమందరం ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడారందరిని బట్టి స్తోత్రాలు. ప్రభా మా జీవితాలలో ప్రభా మేము క్రైస్తవ జీవితాలలో వెనుకబడి జీవిస్తున్నామేమోనయ్యా. మరలా మేము పాపానికి ఏమైనా బానిసై ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము పడిపోయినప్పటికీ మమ్మల్ని లేవనెత్తి దేవుడవు నీవే తండ్రి. మాకు రక్షణ కాపుదల దయచేయండి. నీ యొక్క పరిశుద్ధ హస్తము ద్వారా మమ్మల్ని అందరినీ తాకమని మా హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడవు నీవే కనుక ప్రభా మాకు రక్షణ భాగ్యము దయచేసి నీ యొక్క కనుదృష్టి ద్వారా ప్రభా మేము భయభక్తులు కలిగి జీవించే కృప మాకును దయచేయమని, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.